ఒక్కసారి ఈ వీడియోని చూడండి. కారణం చూడండి భగవద్గీతలో నుండి. భగవద్గీత మొదటి అధ్యాయం 42 నుండి 44 వరకు కూడా మీరు చూడొచ్చు. అక్కడ కూడా కులాంతర వివాహం చేసుకుంటేనంట ఆ చేసుకున్న వాళ్ళు మాత్రమే కాదు, మొత్తం వాళ్ళ పితరులు కూడా, సో పెద్దల్ని కూడా నరకం పంపించేస్తారంట. ఆ శ్లోకానికి అతను చెప్పే అర్థానికి ఏ మాత్రం సంబంధం లేదు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల నరకానికి అయితే వెళ్ళదు. ఆ శ్లోకాల యొక్క అర్థం ఏంటంటే అవాంఛిత సంతానం కలగడం వల్ల నరకానికి వెళ్తాదనేసి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మకు చెప్తూ ఉన్నారు. అవాంఛిత సంతానం అంటే సక్రమంగా కాకుండా అక్రమంగా పుట్టిన వాళ్ళని అవాంఛిత సంతానం అంటారు. ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే భర్త ద్వారా కాకుండా వేరే వాళ్ళ ద్వారా సంతానాన్ని పొందితే దాన్ని అవాంఛిత సంతానం అంటారు. అలాంటి తప్పులు చేసిన వల్ల నరకానికి వెళ్తారు, స్వర్గానికి అయితే కాదు. ఇంకా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ గురించి అంటారా, భీముడు హిడంబిని ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటాడు, కానీ భీముడు స్వర్గానికి వెళ్తాడు, నరకానికి అయితే కాదు. ఎప్పటివరకు అయితే హిందువులు భగవద్గీత, రామాయణం, మహాభారతం ఇలాంటి బుక్స్ అనేవి చదివి నిజాలు తెలుసుకోవడం, అప్పటి వరకు ఇలాంటి వాళ్ళు ఇలా మాట్లాడుతూనే ఉంటారు.